2024 జూన్లో వెస్టిండీస్ అమెరికా వేదికగా జరగబోయే టీ20 వరల్డ్ కప్లకు ముందు భారత్కు గట్టి ఎదురు దెబ్బే తగిలే అవకాశం కనిపిస్తుంది. టీ20 నెంబర్ 1 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ చీలమండ గాయంతో ఇబ్బంది పడుతున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో సూర్య ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో జనవరిలో ఆఫ్ఘనిస్తాన్తో జరిగే సిరీస్కు ఈ టీ20 చిచ్చరపిడుగు దూరమయ్యాడు. స్కానింగ్ లో సూర్య గాయం తీవ్రమైతే సర్జరీ చేయించుకోవాల్సిందే. అదే జరిగితే ఈ ముంబై బ్యాటర్ ఎప్పుడు క్రికెట్ లోకి అడుగు పెడతాడో చెప్పడం ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో సూర్యకుమార్ యాదవ్ మెరుపు సెంచరీతో భారత్ ను గెలిపించిన సంగతి తెలిసిందే. చివరిదైన మూడో టీ20లో సఫారీలపై టీమిండియా గెలిచి సిరీస్ ను 1-1తో సమన్ చేసింది. సూర్య యాదవ్ వెనక్కి ట్విస్ట్ అయ్యాడు. కాలు పట్టడంతో నడవలేకపోయాడు. దీంతో వైద్య సిబ్బంది మోసుకుంటూనే సూర్యను తీసుకెళ్లారు. నొప్పితో విలవిలలాడిన సూర్యకుమార్ యాదవ్ మళ్లీ మైదానంలో కనిపించలేదు. అయితే ఈ మ్యాచ్ అనంతరం తాను బాగానే ఉన్నానని ఈ స్టార్ బ్యాటర్ తెలిపాడు. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ టీ20లకు ఉన్నానని ఈ స్టార్ బ్యాటర్ తెలిపాడు. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ టీ20లకు మాత్రమే కొనసాగుతున్నాడు. వన్డే టెస్టులకు ఈ ముంబై బ్యాటర్కు సెలెక్టర్లు పక్కన పెట్టేసినట్లుగా కనిపిస్తుంది. వరల్డ్ కప్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ కు టీ20 పగ్గాలు అప్పగించారు.